ఇప్పటి వరకు మనం టాలీ ప్రైమ్ ఏమో తెలుసుకున్నాం. ఎందుకు టాలీ నేర్చుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలిసింది. ఇప్పుడు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు యాజ్ ఏ కామర్స్ స్టూడెంట్ కానీ నాన్ కామర్స్ స్టూడెంట్ కానీ ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ బేసిక్స్ అనేది స్టాండర్డ్స్ ఏ సాఫ్ట్వేర్లో అయినా కూడా. అందులో మీరు టాలీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే వాటికి సంబంధించిన బేసిక్స్ ఏమున్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ 3 days క్లాసెస్ ఉంటాయి మనకి. ఇవి ఈ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ అకౌంటింగ్ రూల్స్, తర్వాత టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఎనఫ్. టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి, ఒక 5-6 ఉంటాయి. అవి నేర్చుకునేవారంటే ఆడికి ఎనఫ్, ఆడికి సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, తెలుసుకున్నాం. ఇప్పుడు కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. ఓకే, ఫస్ట్ చూడండి, అకౌంట్స్ ఉంది. అకౌంట్స్ అనేది ఒక బిజినెస్కి సంబంధించిన లాంగ్వేజ్. ఇది బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రికార్డింగ్ చేస్తుంది, తర్వాత క్లాసిఫైయింగ్ చేస్తుంది, తర్వాత రిపోర్ట్ అనేది షో చేస్తుంది. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది దాని ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం అనాలిసిస్ చేస్తాం. అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఎవరైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ లేదంటే బ్రిటిష్ ఈ లాంగ్వేజెస్లో రాస్తారు. అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్. ఓకే, ఇది ఒక బిజినెస్ పొజిషన్ ఎలా ఉందని తెలుసుకోవాలంటే ఫైనాన్షియల్ పొజిషన్ అనేది, ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం డైలీ చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని క్రోనలాజికల్ ఆర్డర్లో మనం రికార్డింగ్ చేసుకోవాలి. ఏ మంత్లో ఏ డేట్లో పర్చేజ్ జరిగిందా, సేల్ జరిగిందా, ఎక్స్పెన్స్ జరిగిందా, ఇన్కమ్ జరిగిందా మనం రికార్డింగ్ చేసుకోవాలి. డేట్ వైజ్, మంత్ వైజ్. తర్వాత సపరేట్ చేసుకోవాలి, క్లాసిఫైయింగ్ చేసుకోవాలి. తర్వాత రిపోర్ట్స్ని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బిజినెస్ మంత్ వైజ్గా ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేదే మనకి అకౌంట్స్. సో తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. మనకి యాక్చువల్గా సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ అని 2 ఉంటాయి. సింగిల్ ఎంట్రీ మోడ్లో మెయింటైన్ చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా రాలేదు. డబుల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయనేది ఈయన కాన్సెప్ట్. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి, ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ 50,000. ఫర్నిచర్ వస్తుంది, డబ్బులు పోయేది రాసేవాళ్ళు కాదు. అలా రాయకపోవడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా రావడం లేదు. సో మనకు ఫర్నిచర్ అనే వస్తువు వస్తున్నప్పుడు మన దగ్గర నుంచి 50,000 గల వస్తువు అమౌంట్ బయటికి పోతుంది అమౌంట్ రూపంలో. 2 రాయాలి, 2 రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఆ ఉద్దేశంతో ఈయన చెప్పడం జరిగింది. 50,000 గల వస్తువు మన బిజినెస్లోకి వస్తుందంటే 50,000 గల వస్తువు అమౌంట్ మన దగ్గర నుంచి బయటికి పోతుంది. అలా 2 రాసుకుంటేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయనేదే ఈయన కాన్సెప్ట్. తర్వాత అకౌంటింగ్ రూల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 3 అర్థమయ్యాయి అంటే అక్కడికి మీకు అకౌంట్స్ వచ్చినట్టే. అంటే అకౌంటింగ్ రూల్స్లో మొత్తం ప్రాణం ఉంటుంది. అకౌంటింగ్ సబ్జెక్ట్ అంతా ఈ రూల్స్లోనే ప్రాణం అంతా ఉంటుంది. ఏంటి సార్ పర్సనల్, రియల్, నామినల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలండి? ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి, క్యాష్ ఉండాలి సార్. ఓకే, క్యాపిటల్ ఉండాలి. ఓకే, డన్, గుడ్. ఇంకా ల్యాండ్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, ఏ బిజినెస్ చేయాలా. ఓకే, ఇంకా ల్యాండ్ ఉండాలి సార్. ఓకే, బిల్డింగ్ ఉండాలి సార్, ఫర్నిచర్ ఉండాలి సార్. వెరీ గుడ్. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సిన రిసోర్స్ ఏంటంటే క్యాపిటల్. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనము ఒక ఆలోచన వస్తుంది. డబ్బులు లేకుండా అయితే ఆలోచన రాదుగా. వచ్చినా దానికి పెట్టుబడి పెట్టాలిగా, ఎవరో ఒక ఇన్వెస్టర్లు దొరకాలిగా. సో ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది క్యాపిటల్. మనం ఏ బిజినెస్ అయితే పెట్టాలనుకుంటున్నామో
అది ట్రైనింగ్ సెంటరా, ఫర్నిచర్ షాపా, మొబైల్ షాపా, కంప్యూటర్ స్పేర్ షాపా, ఓకే, ఏదైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీకు ఉండాల్సిన డబ్బులు క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ ఉంటేనే మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం, లేదు అంటే చేయలేం. ఓకే, సో ఆ క్యాపిటల్ అనేది ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇవ్వచ్చు మార్కెట్లో అంటే మనమే ఓనర్స్ కాబట్టి మన బిజినెస్కి డబ్బులు ఇస్తాం క్యాపిటల్. అలా కావచ్చు పర్సన్స్, లేదంటే బ్యాంకుల దగ్గర లోన్ తెచ్చుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లేదు ఇన్స్టిట్యూట్స్లు ఉంటాయి, మనపురం గోల్డ్, ముత్తూట్ ఫినాన్స్, అలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. లేదంటే కంపెనీస్ ఉంటాయి, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెట్, లేదంటే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, రాజా ట్రేడర్స్, రమేష్ ట్రేడర్స్, ప్రియా ట్రేడర్స్, లైక్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి. ఇలా ఎవరి దగ్గరికైనా వెళ్ళైనా మనం క్యాపిటల్ అనేది అప్పుగా తెచ్చుకోవచ్చు. అంటే పర్టికులర్గా పేర్లతో పలికేటివి ఏ వచ్చినా పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవాలి. అవి మనసులో పేర్లే కాదు, బ్యాంకులో పేర్లు వచ్చినా పర్సనల్ అకౌంటే తీసుకోవాలి, ఇన్స్టిట్యూట్లో పేర్లు వచ్చినా పర్సనల్ అకౌంటే తీసుకోవాలి, కంపెనీస్, ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్, ఇలా ఏ పేర్లు వచ్చినా పర్సనల్ అకౌంటే తీసుకోవాలి. ఓకే, క్యాపిటల్ తెచ్చామండి, 10 లక్షల క్యాపిటల్ తెచ్చినాం. నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకున్నాను. ఆ ట్రైనింగ్ సెంటర్ పెట్టాలనుకుంటే నా దగ్గర క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ బ్యాంక్ దగ్గరనో కంపెనీ దగ్గరనో తెచ్చుకున్నా, ఎనఫ్. తర్వాత ఆ అమౌంట్ తెచ్చుకున్న తర్వాత నాకు నా ట్రైనింగ్ సెంటర్కి ఏం కావాలి, రిసోర్స్ చెప్పండి. నాకు రిసోర్సెస్ ఏం కావాలి? ఫర్నిచర్. ఫస్ట్ అయితే మనకు ఒక బిల్డింగ్ కావాలి సార్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడానికి. ఓకే, తర్వాత మనకి ఏ ట్రైనింగ్ సెంటర్ ఇది ఏదైతే పెట్టాలనుకుంటామో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉండాలి సార్. ఓకే, తర్వాత ఫర్నిచర్ ఉండాలి సార్. సో ఒక ట్రైనింగ్ సెంటర్ నేను పెట్టాలనుకున్నాను, 10 లక్షల అమౌంట్ నా దగ్గర ఉంది. ఫస్ట్ నేనేం చూసుకుంటాను, మంచి ప్లేస్, అంటే కాలేజెస్ ఉన్న ప్లేసు, ఓకే, స్కూల్స్ ఉన్న ప్లేసెస్, అలాంటివి నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ల్యాండ్, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ లైక్ కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, ల్యాప్టాప్స్, బెంచెస్, చైర్స్, ఫ్యాన్స్, ఇవన్నీ ఏంటి, నా ట్రైనింగ్ సెంటర్కి కావాల్సిన ఫిక్స్డ్ అసెట్స్. ఇవన్నీ నాకు వీటిని కొన్న తర్వాత నేను ఈ అసెట్ల వల్ల మినిమం ఒక 3-4 సంవత్సరాలన్నా అవి నాకు ఉపయోగపడగలగాలి. అవి ఏంటి, ఆ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ల్యాండ్, బిల్డింగ్, ఓకే, కంప్యూటర్, ఓకే, మెషినరీ, ఓకే, ప్రొజెక్టర్, ఇవన్నీ బెంచెస్, ఇవన్నీ ఓకే. దీంట్లో మళ్ళీ రియల్ అకౌంట్లు ఏమొస్తాయి మనకి, పర్చేజెస్, సేల్స్, క్యాష్, ఈ లెటర్స్ కూడా మనకు రియల్ అకౌంట్లోనే వస్తాయి. వీటితో పాటు కరెంట్ అసెట్స్ కూడా ఉంటాయి, షేర్స్, ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ రిసీవబుల్స్, క్యాష్, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. రియల్ అకౌంట్లు ఏముంటాయంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, సో తర్వాత నెల నా బిజినెస్ జరిగే కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్ అంటే ఏముంటాయి సార్ అంటే నెల ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, యాజ్ యూజువల్ రెంట్స్ పే చేయాలి, టెలిఫోన్ బిల్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఓకే, మిస్లైన్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇవన్నీ నెల కంటిన్యూగా జరిగే పేర్లు ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ అంటే నాకు ఏమొస్తాయి, ఎగ్జామ్ ఫీజు అంటాను, ట్రైనింగ్ ఫీజు అంటాను, సర్టిఫికేషన్ ఫీజు అంటాను, ట్యూషన్ ఫీజు అంటాను, ఇలా రకరకాల పేర్లతో నాకు ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మంత్లీ జరుగుతాయి కాబట్టి ఈ రెండు కలిపి ఎక్కడొస్తాయి సార్ అంటే నామినల్ అకౌంట్లో వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ రెండు కలిపితే ఎక్కడొస్తాయి సార్ అంటే రియల్ అకౌంట్లో ఉంటాయి. మనుషుల పేర్లతో కానీ, బ్యాంకుల పేర్లతో కానీ, సంస్థల పేర్లు కానీ ఏమైనా వచ్చినాయంటే పర్సనల్ అకౌంట్లో ఉంటాయి. ఇదే అకౌంటింగ్ రూల్స్. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది అకౌంటింగ్ రూల్స్, అంతే, ఏం లేదు. ఈ 3 బాగా అర్థం చేసుకుంటే చాలు, పూర్తిగా మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఒక బిజినెస్ కావాలంటే క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత ఏ బిజినెస్ అయితే నువ్వు పెట్టాలనుకుంటావో దానికి రిసోర్స్ కావాలి. తర్వాత నెల జరిగే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, ఎంత ఎనఫ్, అదే అకౌంట్స్.
వీటికి సంబంధించిన రూల్స్ ఇవి గుర్తుండాలి. పర్సనల్ రూల్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ రూల్, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ రూల్స్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుండాలి. చెప్పాను ఇప్పుడు మీకు. సార్ మీరు చెప్పింది ఫిక్స్డ్ కరెంటే కదా, మళ్ళీ ఫిక్సీసియస్ అసెట్ ఎలా వచ్చింది సార్? ఓకే, టైప్స్ ఆఫ్ అసెట్స్ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే, ఈ ఫిక్స్డ్ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైన యూజ్ పొందాలి. ఏదైనా బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్కి మీకు కావాల్సిన కొన్ని అసెట్లు అవసరం అవుతాయి. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్. వీటిని కొన్న తర్వాత మీరు బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికి కొన్నారు. మినిమం 1 ఇయర్ పైనే కొన్న తర్వాత దీని వాల్యూ అనేది మీకు 1 ఇయర్ పైనే మీకు ఉపయోగపడగాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్, ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. 6 మంత్స్ లోపలే వీటి మీద మనకి కరెంట్ అసెట్స్ అనేది రొటేషన్ అవుతూ ఉంటాయి. అవి ఏమొస్తాయి? క్యాష్, డెప్టార్స్, బ్యాంక్స్, బిల్స్ రిసీవబుల్స్, షేర్స్. వీటన్నిటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇప్పుడు ఏంటి, లిక్విడ్ క్యాష్ మన దగ్గర క్యాష్ చేతిలో పెట్టుకోం. మన బ్యాంక్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిపాజిట్ చేసుకుంటాం, అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటాం. కస్టమర్స్ కూడా అంతే. ఇప్పుడు వచ్చి మీ దగ్గర వస్తువులు కొన్నారు, నెక్స్ట్ ఇయర్ మీ దగ్గరికి వస్తారని గ్యారెంటీ లేదు. వేరే దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళు పర్మనెంట్ కస్టమర్లు కాదు. కానీ 6 మంత్స్ ఎనఫ్. ఓకే, మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బిల్స్ రిసీవబుల్స్. షేర్స్, ఇప్పుడు నేను వేరే బ్రాంచ్ ఓపెన్ చేయాలి హైదరాబాద్లో, నా దగ్గర డబ్బులు లేదు, నేను నా కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతాను. మీ దగ్గర 10,000, మీ ఫ్రెండ్స్ దగ్గర 10,000, అట్లా ఒక్కొక్క దగ్గర 10,000 10 మంది దగ్గర ఉంటుంది. మీరు ₹1,00,000 కలిపి నా కంపెనీలో పెడతారు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. అప్పుడు మీకు కూడా నా కంపెనీలో కొన్ని షేర్లు ఉన్నట్టు. ఆ అమౌంట్ డబుల్ అవ్వచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. ఇది కరెంట్ అసెట్స్ అంటాం. ఫిక్సీసియస్, గుడ్ విల్. సో మార్కెట్లో ఇప్పుడు టాటా కంపెనీ ఉంది, టీసీఎస్, దానికి మంచి గుడ్ విల్. ఏ ప్రోడక్ట్ తయారు చేసినా వాళ్ళు మంచి క్వాలిటీ, క్వాంటిటీతో తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళకి గుడ్ విల్ అనేది ఉంటుంది. నేను మంచిగా ట్రైనింగ్ ఇస్తాను, నాకు గుడ్ విల్ ఉంటుంది. తర్వాత పేటెంట్ రైట్స్. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది, ఆ కరోనాకి ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టారు అనుకోండి, ఎలా కనిపెట్టారో దాని యొక్క ప్రొసీజర్ ఉంటుంది, మొత్తం బ్లూ ప్రింట్ ఉంటుంది. అది ఇతర దేశాలకి ఇవ్వాలి అంటే ఆ దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. వాళ్ళు అనుమతిస్తేనే మనం వేరే దేశాలకు ఇస్తాం అదే ఫార్ములా, లేదంటే ఇవ్వం. ట్రేడ్ మార్క్స్, పలానా లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ అనేది మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఏనుగులు గుర్తు ఉంటే కనుక ముత్తూట్ ఫినాన్స్ అని. ఓకే, ఇలా కొన్ని కంపెనీస్ చూస్తేనే ఐడెంటిఫై చేస్తారు. కాపీ రైట్స్, తెలుగు సినిమా హిందీలోకి రావాలన్నా, హిందీ సినిమా తమిళలోకి పోవాలన్నా కాపీ రైట్స్ అనేది నిర్మాత దగ్గర ఉంటాయి. ఏదైనా బుక్స్ రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, వీటన్నిటిని కూడా కాపీ రైట్స్ ఉంటుంది, సి సింబల్. ఈ 3 కలిపితే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. ఫిక్స్డ్, కరెంటు, ఫిక్సీచర్స్. ఈ 3 అసెట్లు కలిపితే మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి, రియల్ అకౌంట్స్. ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. కొందరు శాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఏదైతే తయారు చేసి ఉంటారో ఆ ప్రోడక్ట్ వేరే రాష్ట్రానికి పంపించాలన్నా క్యారేజ్ ఇన్వర్స్, వేరే దేశానికి పంపించాలన్నా ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగే కామన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని లెడ్జెస్ ఏవొచ్చినా అండరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ అంటే ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్స్ పే చేసుకోవాలి, తర్వాత ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, మీ అసెట్ల మీద డిప్రిషియేషన్ తీస్తారు, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, మిస్లన్ ఎక్స్పెన్సెస్, ఓకే, పోస్టేజ్, ఓకే, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఇవన్నీ మంత్లీ ఒక ఆఫీస్లో జరిగే ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఈ 2 కలిపి ఎక్కడ ఉంటాయి సార్ అంటే మనకి నామినల్ అకౌంట్లో ఉంటాయి, నామినల్ అకౌంట్స్లో ఉంటాయి. తర్వాత ఇన్కమ్స్లో కూడా 2 రకాలు, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, మన బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. మీ పక్కింటి వాళ్ళకి మీరు 10,000 ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇచ్చేది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ₹1,00,000 సరుకు కొన్నారు మీరు, ఓకే, 80,000 మాత్రం ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు.
డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. ఎవరికైనా కమిషన్స్ ఇస్తారు, లేదంటే మీరు కమిషన్కి ఎవరి దగ్గర పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ కమిషన్ వచ్చింది వాళ్ళ నుంచి మీ దగ్గర, మీకు కమిషన్స్ రిసీవ్డ్. ఎవరైనా మీ అపాయింట్మెంట్లో బిల్డింగ్ రెంట్ ఉన్నారు, వాళ్ళు రెంట్ ఇస్తున్నాడు, రెంట్ రిసీవ్డ్. నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసావు, 10,000 పెట్టావు, అది 20,000 వచ్చింది, దాని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. వీటి గురించి తర్వాత క్లాస్లో చెప్తాను ఇంకా నీట్గా. ఇవన్నీ ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకుంటాం. డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఏ ఫ్యాక్టరీకైనా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఏదైనా ఫైర్ జరిగింది అనుకోండి, దాంట్లో కొంత అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. వేరే దేశాలకు ఏదైనా ఎక్స్పోర్ట్ కానీ చేసిన దాని మీద వస్తాయి. ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఇన్కమ్. ఇలా ఈ పదాలు ఏ వచ్చినా డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఈ రెండు కలిసి ఎక్కడ ఉంటాయి సార్ అంటే నామినల్ అకౌంట్లో ఉంటాయి. నామినల్ అకౌంట్లో మనకి ట్రాన్సాక్షన్స్ 3 రకాలు జరుగుతాయండి: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఒక షాప్కి వెళ్ళారు, మీ బిజినెస్, ఇమీడియట్గా 50,000 డబ్బులు ఇచ్చారు, మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నారు, వాళ్ళకి మీకు సంబంధం లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్. ఒక షాప్కి వెళ్ళారు, 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు మీ పేరు అప్పు రాసుకుంటారు. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్. డబ్బులు ఇవ్వకుండా మీరు తెచ్చుకుంటే వాళ్ళు అప్పుగా క్రెడిట్ ట్రాన్సాక్షన్ రాసుకుంటారు, ఫలానా వ్యక్తి నా దగ్గర 1,00,000 రూపాయల సరుకు తీసుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదు అని. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు కంప్యూటర్ కొన్నారు 50,000 పెట్టి మీ బిజినెస్ కోసం, దాని మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తూ వస్తారు. 5 ఏళ్ళకి 0 అయిపోతుంది. పని చేస్తే ఓకే, పని చేయాలంటే స్క్రాప్ పడేయాలి. డిప్రిషియేషన్ అసెట్స్ మీద మాత్రమే డిప్రిషియేషన్ తీస్తారు. తర్వాత పర్చేజ్ రిటర్న్, మీరు 1,00,000 రూపాయల సరుకు పర్చేజ్ చేశారు, 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది, మీరు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి పర్చేజ్ రిటర్న్ చేస్తారు. డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం జరగదు ఇక్కడ. ఏదో ఏమన్నా ప్రోడక్ట్స్ పగిలిపోయాయా, మళ్ళీ అవే ప్రోడక్ట్స్ రిటర్న్ చేస్తారు అంతే. సేల్స్ రిటర్న్, కస్టమర్కి సేల్ చేస్తారు, 10,000 సరుకు డ్యామేజ్ అయింది, 50,000 సరుకులో, వాళ్ళు మళ్ళీ మీకు 10,000 సరుకు రిటర్న్ పంపిస్తారు. సర్వీస్లో అయితే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్. అది ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ అని చెప్పచ్చు. ఓకే. అకౌంట్స్ ప్రిపరేషన్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది యాజ్ ఏ అకౌంట్స్ ప్రిపరేషన్ యొక్క సైకిల్, అకౌంటింగ్ సైకిల్ ఇది. ఈ అకౌంటింగ్ సైకిల్ మీదనే బిజినెస్ అనేది నడుస్తుంది. ఓకే, క్లియర్మా? మీరు టుమారో డిస్కస్ చేస్తాను. ఇవి ఏదైతే చెప్పామో వీటన్నిటిని మీరు చదవాలి, నీట్గా చదివి అండర్స్టాండ్ చేసుకోవాలి. రేపు నేను మళ్ళీ అడుగుతాను. సో అకౌంటింగ్ రూల్స్ ఏమున్నాయి, పర్సనల్, రియల్, నామినల్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, తర్వాత ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, ఇన్కమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ నేను అడుగుతాను రేపటి క్లాస్లో. మీరు వీటిని చెప్పగలగాలి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే అడుగుతారు, మీకు ఏమి పెద్ద ఇదేమి ఉండదు. ఓకేనా? క్లియర్మా? దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్ సార్. క్లియర్. వీటన్నిటిని మళ్ళీ వీడియోని 1-2 సార్లు మళ్ళీ వినండి. ఓకే, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఇంటర్వ్యూలో మీకు ఉపయోగపడే ఇవే బేసిక్స్, చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం లాజికల్గా బిజినెస్ మైండ్ సెట్తో ఆలోచిస్తే టాలీ అనేది చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. చాలా ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు టాలీని, అంత డెడ్ ఈజీ సబ్జెక్ట్. జస్ట్ ఈ 3 days బేసిక్ క్లాస్ అర్థమైంది అంటే టాలీ వచ్చినట్టే. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఆడుకుంటూ నేర్చుకుంటాడు సబ్జెక్ట్. మంచి సబ్జెక్ట్ టాలీ అనేది, కొంచెం లాజికల్గా ఆలోచిస్తూ చేయడమే అంతే, అంత మంచి సబ్జెక్ట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. ఓకే అండి, గుడ్. సో అది మళ్ళీ ఒకసారి వీడియోస్, ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ సిస్టంలో. 1 month తర్వాత దీంట్లో ఉండవు, ఎక్స్పైర్ అయిపోతాయి. లైక్ స్కైప్లో ఈరోజు ఇప్పుడు క్లాస్ పడిపోయింది కదా, దాన్ని సేవ్ చేసుకోండి. ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేసి సేవ్ యాజ్, మీ సిస్టంలో సేవ్ అవుతాయి.